ఈ ఆకు ఏదో అందరికి తెలుసు అనుకుంటా. చూశారుగా ఆకుని. ఈ ఆకుతో ఒక ఫ్రై చేస్తాం. మొన్న కరం ఉల్లిపాయ పకోడీ చేసుకున్నాము. నిన్న క్యాలీఫ్లవర్ పకోడీ చేసుకున్నాం. ఈరోజు మునగాకు. ఇది ఆరోగ్యానికి కానీ చాలా అంటే చాలా మంచిది. ఇప్పుడు ఈ మునగాకుతోటి మునగాకు పొడిగాని వచ్చింది ఆయుర్వేదికంలో. చాలా అంటే చాలా మంచిగా పనిచేస్తుంది. అయితే మనం డైరెక్ట్గా ఈ మునగాకుని తినలేదుగా, ఫ్రెష్గా ఇప్పుడే చెట్టుకు నుంచి కోసుకొచ్చి దీన్ని మునగాకు ఫ్రై చేద్దాం. పకోడీ టైప్లోగా ఎలా చేస్తాం ఒకసారి కానీ మీకు కానీ చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ బాగా వాటర్లో కడుక్కుందాం. ఫస్ట్ మునగాకు బాగా కడిగానండి నీళ్ళల్లో. బాగా కడిగాను. వీటిని మామూలుగా మేమైతే ఇప్పుడే చెట్టు కోసుకొచ్చుకున్నాం. చూడు, కోసుకొచ్చుకొని మామూలుగా ఒలుచుకోవాలి. ఆకు కొంచెం పెద్ద ఆకు అయితే ఇబ్బంది లేదులే, మేము కొంచెం లేత ఆకే తీసుకొచ్చుకున్నాము. ఇలా దేనికి దానికి దుసుకోండి, ఆకులు వచ్చేటట్టుగా. చాలా అంటే చాలా లేతగా ఉంది, మామూలుగా కాదు. ఈ మునగాకు నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటా. మా అమ్మ కానీ ఒక్కోసారి ఈ మునగాకు పప్పు అవి చేస్తుంటుంది. కానీ నేను ఎప్పుడైనా ఇలా అచ్చం మునగాకు తినాలంటే తినలేము కదా. అందుకని ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో ఎక్కువ పకోడీ చేస్తున్నాం కదా. ఈసారి చూద్దాం అసలు మునగాకు పకోడీ ఎలా ఉంటుంది, టేస్ట్ చేద్దామని చూస్తున్నాను. నా సొంత ప్రయోగం, నేను కానీ తిందాం అనుకోండి. ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇది మునగాకు తింటే మంచిది అంటున్నారు కాబట్టి ఇంకా దీన్ని చేద్దామని, చాలామందికి కానీ దీని గురించి చెప్దామని చేస్తున్నా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. చూడండి మునక్కాయ పకోడీ ఎలా ఉంటుంది, టేస్ట్ చేసి తిందాం. హ్యాపీగా చేసుకొని నా చేతిలో చేసుకొని ఎలా ఉందో టేస్ట్ కానీ మీకు చెప్తా. ఒక్కొక్క ఆకు దోసాల్సి వస్తుంది. మామూలుగా దీన్ని కట్ చేస్తే కొమ్మల్లాగా ఉంటాయి కదా. ఈ కొమ్మలు కానీ ఎందుకు బాగోదు కదా. అందుకని ఓన్లీ ఆకు అయితేనే మంచిదని ఆకుతోటి ఇలా దుసుకుంటుండాల. అంటే ఏ ఆకు వచ్చింది, కొమ్మలు సపరేట్ అయిపోద్ది. మనకి ఆకు కానీ చాలా లేతది పెక్కొచ్చాం. ఇక్కడ మా ఇంటి దగ్గర చెట్టు ఉంది ఒకటి, చెట్టుకి పెక్కొచ్చాం. మేము చూద్దాం అసలు ఈరోజు ఎలా అయినా చేద్దామని. ఇలా ఒక్కొక్క ఆకు కానీ టైం పట్టిద్ది. టైం పట్టినా కానీ మనకు నీట్గా రావాలి కదా, నీట్గా ఉండాలి. మనం చేసుకొని తినేదే కాబట్టి నీట్గా ఉండాలి. కాబట్టి ఇలా దేనికి దానికి చూసుకుంటున్నాం. చూడండి ఇలా కొమ్మలుగా. ఇంకా చాలా ఉంది అమ్మ, మస్తు టైం పడుతుంది. ఏదేమైనా సరే నిదానంగా అయినా సరే నీట్గా శుభ్రంగా ఉండాలని ఇలా చేస్తున్నాం. మొత్తానికైతే మునగాకు ఒలుచుకున్నాము. మునగాకు ఒలుచుకున్నాం. దీన్ని కొంచెంగా కట్ చేసుకుందాం. దీన్ని ఇలా కట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలా కట్ చేసుకుంటే కొంచెం ఆకు కానీ చిన్నది వచ్చింది కదా, అందుకు కట్ చేసుకుంటున్నాం. అంతా కట్ చేసాము. చూడండి మొత్తం ముక్కలు కట్ చేసుకున్నాం. ఇక మొత్తం కట్ చేసుకున్నాం. చూడండి అన్నీ రెడీ చేసుకున్నాం. చూసారా ఫ్రెండ్స్, ఇగో మునగాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, తర్వాత కరివేపాకు అన్నీ రెడీ చేసుకున్నాము. అయితే ఈ మొత్తం కలపాలి, మిక్స్ చేయాలి. అయితే మునగాకు వేసాను, ఉల్లిపాయలు వేసాను, తర్వాత కరివేపాకు వేసా, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా యథావిధిగా అన్నీ
మొత్తం వేసేసాము. ఇప్పుడు దీంట్లో మొత్తం ఇగో ఫస్ట్ ఇవి కలుపుకోండి, పచ్చిమిరచాలు ఇవి. తర్వాత సాల్ట్ కొంచెం వేసా. సాల్ట్ వేసుకున్నాం. తర్వాత శనగపిండి, కవర్తో చెయ్యి ఎందుకు పెడుతున్నా? ఏం కాదు కింద పోకుండా. చాలు. ఇక శనగపిండి వేసుకున్నాము. మామూలుగా వాము జీలకర్ర ఏమీ వేయలేదు, అల్లం వేసాం కదా సరిపోయింది. కొంచెం పసుపు. అన్నీ ఆరోగ్యానికి సంబంధించి. మునగాకైతే ఇంకా మామూలుగా కాదు అసలు, ఇది తింటే చాలా అంటే చాలా మంచిది. కొంచెం నీళ్ళు చేసుకొచ్చేసి ఇక మొత్తం మామూలుగా కలుపుకున్నాము. చూడండి ఎట్టొచ్చిందో, ఒక ముద్ద అయితే ముద్దలాగా వచ్చేసింది. ముద్ద మొత్తం శనగపిండి, మునగాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ, అల్లం, పసుపు, ఉప్పు, కొంచెం కారం వేసుకుందాం లైట్గా. ఇలా ముద్దగా కలుపుకున్నాం కదా, ఇది తీసుకొని నూనెలో చూడండి ఎట్ట వచ్చిందో. మామూలుగా కాదు పొంగు. కొంచెం నూనె తక్కువ పోసుకోవాలి, మేము నూనె ఎక్కువ పోసుకున్నాం. ఆకు కదా కొంచెం అట్నే ఉంటుంది, పొంగు బాగా వచ్చింది. కొంచెం పెద్దగా చేసుకుంటాను నేనైతే, ప్రతిసారి పెద్దగా చేసుకుంటాను తినటానికి కానీ కొంచెం బాగుంటుంది. చూడండి బాగా ఏగనిద్దాం. మనం మామూలుగా అప్పుడప్పుడు ఇలా పైకి కిందికి అంటుండాలి, ఎందుకంటే పైది బాగా ఏగకుండా కింద దేగుతుంటుంది కదా, అందుకని అంటుండాలి. దానికైతే ఇలా వచ్చాయి. ఇంకొంచెం వేయించుకుందాం, కరం అనాలి కదా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు మరెన్నో చేస్తాను నేను. మీరు సపోర్ట్ చేసి నాకు కామెంట్ చేస్తుంటే రోజుకు 2 వీడియోలు అయినా చేస్తుంటా. గరం మునగాకు పకోడీ. ఇంకొక వాయేద్దాం ఇంకొకసారి. తీసాను, బాగా ఏగాయి. ఆకు చూడండి పచ్చగా ఉంది కదా,
బాగా వేయించుదాం. భలే ఉంది. బాగా బాగా వేయించుదాము. బాగుంటుంది టేస్ట్. కరం కరంగా ఆకు కదా, పచ్చాకు కదా, కొంచెం వేగింది అనుకో కొంచెం తినడానికి కానీ బాగుంటుంది. బాగా వేగాయి. చూడండి బాగా వేగా. కారం కారం అంటున్నాయి అయితే. ఇక రెడీ అయ్యాయి చూడండి. మామూలుగా లేదు, భలే వచ్చాయంటే భలే వచ్చాయి. బాగా వేయించాం. కరం కరం అంటున్నాయి. ఇదిగో చాలా కరం కరం అంటున్నాయి. ఆకులు కదా, బాగా వేయించాం కదా, భలే అంటే భలే ఉన్నాయి. దీంట్లో టమాటా సాసు ఇలా మనం తినాలంటే బయట 1000 రూపాయలు 2000 ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. ఇంత అది ఆరోగ్యంగా మునగాకు వేసుకొని ఉల్లిపాయ, అల్లం, కరివేపాకు ఎంత ఆరోగ్యానికి మంచిదంటే అంత ఆరోగ్యానికి. మా రామ ఎట్టని తిని చూడు చెప్పు. మా అమ్మ దామా తీసుకో. టమాటా సాస్ అద్దుకుంది. ఎట్టున్నాయి? బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. ఎంత బాగా కరం కరం అంటున్నాయి. కరం కరం అంటున్నాయి. బాగా రుచిగా ఉన్నాయి, బాగున్నాయి. చూడు మా అమ్మ కానీ చాలా రోజుల తర్వాత మా అమ్మగా నేను చేసి పెడుతున్నా. నిజంగా అయితే చాలా అంటే చాలా బాగా. ఈరోజు వచ్చిన నిజంగా మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు కానీ స్కూల్కి వెళ్ళి నుంచి వచ్చిన తర్వాత తింటారు. నిజంగా పిల్లలకు కానీ చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా మీ ఇంట్లో కానీ ఇలా చేసి పెట్టండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా చాలా అంటే చాలా బాగున్నాయి అబ్బా, మామూలుగా కాదు. రోజు శనగపిండితోటే ఇలానే చేస్తుంది అన్న మా అమ్మ. శనగపిండి అని కాదు ఇక్కడ అసలు. శనగపిండితోటి ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు, ఏమేమి రకాలు చేయొచ్చు అనేదాన్ని చూపిస్తున్నా. ఇప్పుడు ఉల్లిపాయతో చేయొచ్చు, లేకపోతే మన ఇష్టం. ఇదైతే ఇది ఆరోగ్యానికి కానీ మంచిది. మునగాకు చాలా అంటే చాలా బాగుంటుంది. తీసుకోసాది నిజంగా ఎలా ఉంది నిజంగా అంటే వీడియో చూశాను కాదు, మామూలుగా అయితే చాలా చాలా బాగుంది. ఎందుకంటే మేము చూడుతూ ఇప్పుడు నేను ఎంత తిన్నాను చూసారు కదా. మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేయండి. ఆరోగ్యానికి ఉపయోగపడేవి, ఆరోగ్యంగా ఉండేవి ఇలా తిన్నారనుకో, బయట ఫుడ్ అవసరం లేదు, ఇంట్లో చేసుకోవచ్చు, స్వయంగా చేసుకోవచ్చు, బాగా ఆరోగ్యంగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, తక్కువ ఖర్చు. మళ్ళీ ఈ మునగాకు అనేది మన ఇళ్ళల్లో ఏడని ఇళ్ళల్లో ఉండే ఆకే. మామూలుగా ఎన్ని ఇంట్లో ఉండే దొరికే, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం. టేస్ట్ సూపర్ వచ్చేసింది. ఎలా ఉంది? మీరు కూడా సూపర్ ఉంది టేస్ట్ వచ్చేసి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. సో బెస్ట్ టేస్ట్ వస్తుంది. ఏంటిది అది? ఏం పకోడీ అనుకుంటున్నావు? నేను మిరపకాయ పకోడీ అనుకుంటున్నాను, అదేవిధంగా కొత్తిమీర అనుకుంటున్నాను నేను. కాదది కనుక్కో, గెస్ ఇది ఏమాకో. చాలా టేస్ట్ అయితే ఉంది. మరి ఏమాకో? ఆరోగ్యానికి కానీ చాలా మంచిది అది. ఈ మధ్య ఈ ఆకు కోసం పొడి తయారు చేస్తాను. ఇది మునగాకు. మునగాకు పొడి కానీ తయారు చేస్తా, ప్యాకెట్లు అమ్ముతున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని మునగాకు కోసుకొచ్చి కడిగి బాగా అన్నీ కలిపి పకోడీ చేసాం.
ఎలా ఉందంటారు? టేస్ట్ ఫుడ్తో పాటు ప్లస్ హెల్తీ ఫుడ్. సో ఇలాంటివి మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో ట్రై చేసి.